సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు జాగా కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే. ఎందుకంటే అలాంటి ఆఫర్స్, అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు, అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్. అండ్ ప్రతి ఒక్కరికి, అంటే అన్ని క్లాసెస్కి, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్, హై క్లాస్, అందరికి, ఒకవేళ లో క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి భూమి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వీఆర్ దేర్. ఆయనే మన సంతోష్ గారు, 46acres.com MD అండ్ ఫౌండర్. ఆయనతో మాట్లాడడానికి నేను తయారుగా ఉన్నా, కాబట్టి మీరు కూడా ఇనిషియేట్ ఎంట్రీ మస్తు ముచ్చట్లు ఉన్నాయి మావి. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈ వరంగల్ హైవే ఇంపార్టెన్స్ ఏంది, అసలు అక్కడ ప్రాజెక్ట్స్ చేయడానికి కారణం ఏంది, మీ మెయిన్ ఉద్దేశం? వరంగల్ హైవే మనం అబ్జర్వ్ చేస్తే, వరంగల్ హైవే అనేది ఒకప్పుడు NH 202, ఇప్పుడు NH 163 అయింది. అవును. అంటే NH 202 ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ డెడ్ ఎండ్ అనమాట. వరంగల్కి లాస్ట్. వరంగల్ హైవే అనేది ఇంకా వేరే ఏ జిల్లాలను కలపదు, ఏ రాష్ట్రాలను కలపదు, ఎటు వెళ్ళదు. దెర్ ఇస్ నో స్టేట్ హైవే, డిస్ట్రిక్ట్ హైవే. వరంగల్ హైవే స్పెషాలిటీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, షార్టెస్ట్ హైవే టు ఢిల్లీ, ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళాలంటే నాగ్పూర్, మహారాష్ట్ర తిరిగి వెళ్తాం కదా. ఇప్పుడు డైరెక్ట్ మనం ఛత్తీస్గఢ్, MP, UP. ఓహో, స్ట్రైట్. ఇన్నాళ్ళు ఎందుకు ఆగిందంటే, ఫారెస్ట్ ఏరియాలో నక్సలైట్లు మనకు ఆ డెవలప్మెంట్ అనేది అడ్డుకోవడం వల్ల అది డిలే అయింది. ఇప్పుడు అన్ని క్లియరెన్స్ వచ్చేసినాయి, బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు వరంగల్ ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయిందో. CC రోడ్, సిమెంట్ రోడ్లు వేసిండ్రు. ఒకప్పుడు సింగిల్ రోడ్, డబుల్ రోడ్ ఉండేది, ఇప్పుడు 4 లైన్ రోడ్ అయిపోయింది, 6 లైన్ రోడ్ అయింది. సో ఇది మేజర్ అడ్వాంటేజ్. సో మీరు అనొచ్చు, ఈ హైవే ఢిల్లీకి కనెక్ట్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ క్యాడర్ అవుతుంది, బిజినెస్ రోడ్ అవుతుంది. అండ్ రెండవది, ఈ రోడ్ స్పెషాలిటీ రైల్వే ట్రాక్ ఉంటుంది. సో ఈ రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కి గ్రీన్ బెల్ట్ ఇండస్ట్రీ క్యాడర్ డెవలప్ అవుతుంది. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా సిటీలో వచ్చిపోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ పోతే గట్కేసర్లో మనకి ఈస్ట్ హైటెక్ సిటీగా డెవలప్ అయింది వరంగల్ హైవేలో. ఎందుకంటే మీకు ఇన్ఫోసిస్, రహేజ్ IT పార్క్, మైండ్ స్పేస్, యాక్సెంచర్, నెంబర్ ఆఫ్ కంపెనీస్, కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి అవకాశం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఎయిమ్స్, బీబీ నగర్ లో ఎయిమ్స్ వచ్చింది. ఒకప్పుడు నిమ్స్ ఉండేది, ఇప్పుడు ఎయిమ్స్ అనమాట. లాంగ్ టర్మ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ HIV మీద లాంగ్ టర్మ్ డిసీజెస్ కోసం మీకు తెలుసు మోర్ దెన్ 1000 బెడ్స్ హాస్పిటల్ డెవలప్ చేస్తున్నారు. మీరు మన ముంబై IIT కంది ఎట్లా ఉందో నేషనల్ కాలేజ్, ఇక్కడ ఎయిమ్స్ ఉంది. సో దాని తర్వాత మీకు భువనగిరిలో డ్రై పోర్ట్ వస్తుంది. భువనగిరి కోటని వాళ్ళు పర్యాటక కేంద్రం లాగా 100 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. దానికి కేబుల్ కార్ వేస్తుంది. దాని తర్వాత మీకు స్వర్ణగిరి టెంపుల్ వచ్చింది, ఆల్మోస్ట్ భువనగిరిలోనే. దాని తర్వాత మీకు యాదాద్రి టెంపుల్, మీకు తెలుసు మన తెలంగాణ ప్రెస్టీజియస్ టెంపుల్, కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి. దాని తర్వాత మీకు ఆలేరు కొలనుపాక జైన్ టెంపుల్ వాళ్ళు ఫేమస్. అది అక్కడ వాళ్ళు సుమారు 1000 ఎకరాల్లో 3500 కోట్లతో సిద్ధక్షేత్ర ధామం అని ఒక పెద్ద వరల్డ్ క్లాస్ సిటీ డెవలప్ చేయబోతున్నారు. మీకు యాదాద్రి, ఆలేరు మధ్యలో నుంచి రీజనల్ లింక్ రోడ్ వెళ్తుంది. రీజనల్ లింక్ రోడ్ తర్వాత చుట్టూ మన MMTS వెళ్తుంది. జనగాంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, మెడికల్ కాలేజ్ ఉంది. మీకు మళ్ళీ కల్లెం టెక్స్టైల్ పార్క్, అసలు నిజంగా వరంగల్ వరకు కాకతీయ టెక్స్టైల్ పార్క్. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. సో ఇదంతా ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్, వరంగల్ కలిసిపోయినట్టే ఉంది. ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్ అనగానే యాదాద్రి చుట్టూ, యాదాద్రి పక్కనే ఆ హైవేకి అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉంటారు. బేసిక్ గా ఇది రెగ్యులర్ గా వింటా ఉంటాం మేము. మరి అక్కడ మీ ప్రాజెక్ట్స్ ఏం లేవా? ఎందుకు లేదా, మనకు యాదాద్రి టెంపుల్ దగ్గర, టెంపుల్ కిందనే, టెంపుల్ మెట్ల దగ్గర బస్ స్టాండ్ నుంచి ఆ టెంపుల్ నుంచి చూస్తే VVIP గెస్ట్ హౌస్ ఉంటుంది. టెంపుల్ కి VIP గెస్ట్ హౌస్ కి మధ్యలో ఒక 4.5 acres లో YTD అప్పుడు రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ ఉంది. ఇది మంచి కమర్షియల్ ప్రాజెక్ట్ ఏమో, కమర్షియల్ ప్రాపర్టీ. మనకు 2 కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటేమో టెంపుల్ దగ్గరలో ఉంది, వాకబుల్ డిస్టెన్స్ లో. ఇంకొకటి ఏమో రాయగిరి హైవే పైన ఫార్చ్యూన్ హైవే అనే ప్రాజెక్ట్ ఉంది. అప్రాక్సిమేట్ ఒక 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ, YTD అప్రూవ్డ్. అక్కడ DTCP కాదు, HMDA కాదు, YTDA, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, లైక్ TTD లాగా. ఇది YTDA బోర్డ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ 2 ప్రాజెక్టులు, ఒకటేమో టెంపుల్ దగ్గర ఉంది 35,000 గజం, 200 గజాలు అంటే 70 లక్షలు అవుతుంది. అదేమో 20,000 గజం, 200 గజాలు 40 లక్షలు అవుతుంది. ఈ 2 ఏ విధంగా మనం వాడచ్చు కమర్షియల్ అంటే, ఆ ఏరియాలో మనం ఒక 200 గజాలు కొని ఒక G+3 బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ వదిలేసి 3 floors లో గెస్ట్ హౌస్ లాగా మధ్యలో క్యాడర్ పెట్టి ఇటొక 3 రూమ్, ఇటొక 3 రూమ్లు, ఫ్లోర్ కు 6 rooms డెవలప్ చేస్తే 3 ఫ్లోర్లకు 18-20 రూమ్లు వస్తాయి. రూమ్ కు 1000 రూపాయలు రెంట్ వేసుకున్నా రోజుకి 20,000 రెంట్, నెలకి 6 లక్షలు 5 లక్షలు రెంట్ వచ్చే ఒక
బ్యూటిఫుల్ అందుకోసమే ఇది కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో జనరల్ గా యాదగిరిగుట్ట నరసింహస్వామికి వచ్చిన వాళ్ళందరూ జనరల్ గా పుట్టెంటుకలు కానీ లేకపోతే చెవులు కుట్టించినవి కానీ మ్యారేజెస్ కానీ లేదా కొత్త బండి కొన్న వాళ్ళందరూ పూజలు చేసుకుంటారు కదా. సో అక్కడ చాలా మంది మన మొక్కులు తీర్చుకోవడానికి కోసం సో కోళ్ళు మేకలు వస్తారు కాబట్టి అది వండుకొని తినడానికి చుట్టుపక్కల చెట్ల కింద వండుకొని తిన్నా గానీ వాళ్ళు వచ్చి 500,000 రూపాయలు అడుగుతారు. ఎందుకంటే ఆ చెట్లను కూడా వేలం వేస్తారు అక్కడ. సో వాళ్ళు లీజ్ వసూలు చేస్తారు అనమాట. సో అక్కడ వాటర్ ఉండదు, కరెంట్ ఉండదు, సేఫ్టీ ఉండదు, వాష్రూమ్ ఉండదు, అయినా అదే ఛార్జ్ 1,000 రూపీస్, 500 రూపీస్. అదే మనం ఒక రూమ్ కట్టిస్తే రోజుకు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు మినిమం. ఎందుకంటే గుడికి వచ్చే వాళ్ళతో ఖర్చు పెట్టడానికి వస్తారు కాబట్టి. సో ఇది ఎలాంటి వాళ్ళకంటే రిటైర్మెంట్ అయినాము లేదా నేను బిజినెస్ లో సెక్యూర్డ్, నాకు ఒక రాయల్టీ ఇన్కమ్ రావాలి. ఇప్పుడు సపోజ్ ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా ఎంత పెద్ద వ్యాపారస్తులైనా వాళ్ళ ఉద్యోగాన్ని ఇమీడియట్ గా వాళ్ళ కొడుక్కి సేమ్ పోస్ట్ రాదు కదా. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఒక ల్యాండ్ 50 లక్షల నుంచి ఒక 70 లక్షలు పెట్టి ఇల్లుకు ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పెద్ద ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేస్తే తరతరాల పాటు తండ్రి నుంచి పిల్లలకు, పిల్లల నుంచి మనవులకు కూడా ఈ యాదగిరిగుట్ట దేవస్థానం ఉన్నంత కాలం పబ్లిక్ వస్తూనే ఉంటారు, ఆ ఇన్కమ్ వస్తూనే ఉంటది, రాయల్టీ ఇన్కమ్. బ్యూటిఫుల్ కమర్షియల్ ప్రాపర్టీ, అసలు మామూలు కమర్షియల్ ప్రాపర్టీ కాదు ఇది. సో ఇట్లాంటి కమర్షియల్ యాంగిల్ ఆలోచించి ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ది బెస్ట్ అంటారు. అయితే మీరు ఎక్కడ ఇల్లు కట్టినా, ఈవెన్ జూబ్లీహిల్స్ లో కట్టినా, గచ్చిబౌలిలో కట్టినా నెల కిరాయి వస్తుంది, రోజు కిరాయి అయితే రాదు. ఎక్సెప్ట్ ఈ యాదాద్రి లాంటి దేవస్థానం ఒక ఏమంటారు పిల్గ్రిమ్ సెంటర్స్ దగ్గర మనం ఒక కమర్షియల్ ప్రాపర్టీ డెవలప్ చేస్తే రోజు కిరాయి వస్తుంది. అక్కడ ఖర్చుకి ఇన్కమ్ ఉంది అవ్వరు, ఎందుకంటే ఖర్చు పెట్టడానికి పోతారు కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది గుడికి జస్ట్ అక్కడ కిందనే వాకబుల్ డిస్టెన్స్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. సో ఇది అక్కడ. బట్ కొంతమంది హైవేకి కావాలని చూస్తుంటారు, ఎందుకంటే టక్కున వెళ్ళిపోవాలి, ఇటు నుంచి హైదరాబాద్ పోవాలన్నా లేకపోతే అటు పోవాలన్నా ఎటు పోవాలన్నా కానీ ఇట్లా టక్కున మాకు హైవేకే ఉండాలి అని కొంతమంది చూసుకుంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. అది కూడా మనకి యాదగిరిగుట్ట దగ్గర, మన యాదగిరిగుట్టకి వెళ్ళి 2 దారులు ఉంటాయి. ఒకటేమో వంగపల్లి, రెండోదేమో రాయగిరి కమాన్. రాయగిరి కమాన్ దగ్గర మనకు హైవేకి, వరంగల్ హైవేకి ఆనుకొని 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వైటీడీ అప్పుడు ఎర్ర రిజిస్టర్ ప్రాజెక్ట్ ఉంది. హైవే ఫేసింగ్ బిట్ ఏమో 25,000 గజము, లోపల సెకండ్ సెమీ కమర్షియల్ 20,000 గజం అమ్ముతున్నాము. సో 200 గజాల భూమి 40 లక్షల్లో వస్తుంది. దాంట్లో కూడా మనం ఒక 60 లక్షలు 70 లక్షలు పెట్టి మనం హోమ్ లోన్ తీసుకుని ఇలాంటి కమర్షియల్ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే. సో అక్కడ కూడా లోన్ వస్తుంది, అక్కడ కూడా కమర్షియల్ గా చాలా వర్కౌట్ అవుతుంది కాబట్టి కమర్షియల్ ప్రాపర్టీ సైట్ లో చూస్తే దేవస్థానం కనిపిస్తుంటది, ప్లస్ ఇక్కడ కూడా మనకు హైవే మీద కూడా ఉంటుంది. ఎస్ అబ్సల్యూట్లీ. సో హైవేకి పక్కనే కావాలనుకున్నా, గుడికి వాకబుల్ డిస్టెన్స్ లో కావాలనుకున్నా, లేదు ప్రశాంతంగా లోపల ఒక రిసార్ట్ లాంటి ఫీల్ కోసం ఒక రిసార్టే కట్టుకోవాలనుకున్నా, లేకపోతే అక్కడ ఉండాలనుకున్నా, కానీ 3 రకాల డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్ని బడ్జెట్ వాళ్ళకి వరంగల్ హైవేకి ది బెస్ట్ ప్రాపర్టీస్ మన 46acres.com సంతోష్ గారు చెప్తున్న ఈ డీటెయిల్స్ అన్ని కూడా నిజంగా మీరు నోట్ చేసుకోర్రి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అడుగుర్రి.